భయపడకుము నీకు తోడయ్యుందును, దిగులు చెందకు నిన్ను బలపరతును. భయపడకుము నీకు తోడయ్యుందును, దిగులు చెందకు నిన్ను బలపరతును అని వాగ్దానము చేసిన దేవా, ధైర్యమునిచ్చి నడిపిన ప్రభువా, అని వాగ్దానము చేసిన దేవా, ధైర్యమునిచ్చి నడిపిన ప్రభువా, బలవంతుడైన దేవా, శక్తిమంతుడా యేసయ్యా, కృంగిన వారిని లేవనె. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వామ్మో, ఇది దేవుని మందిరమా లేక పరలోక రాజ్యమా? చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. నా దేవుడు ప్రజలారా, మొదట్లోనే నేను అసలు ఈ మందిరాన్ని చూసి అసలు నన్ను నేను మర్చిపోయా. ఇంత సౌందర్యంగా, ఇంత అందంగా, ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద చర్చి, ఇంత అందమైన చర్చి ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. అసలు దగ్గరకు వచ్చి చూస్తే నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయినంత పని అయిపోయిందండి. అంత బాగుంది, అంత అసలు. ఈ మందిరం నచ్చని వ్యక్తులు, ఈ మందిరాన్ని ఇష్టపడిన వ్యక్తులు అంటూ ఉండరు. దేవుడు ఇంత అందంగా, ఇంత సౌందర్యంగా తన దాసుని ద్వారా, తన సేవకుని ద్వారా కట్టించాడు. సూపర్ అంటే సూపర్, మాటల్లో కాదు. లెట్స్ గో, పదండి చూద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక, దేవునికి చెల్లునుగాక. దేవుని ప్రజలారా, 5 ఎకరాలు కాదు, 10 కాదు, 15 కాదు, 20 ఎకరాలు కాదు, 25 కాదు, 30 ఎకరాలు. 30 అంటే 30 అండి, అక్షరాల 30 ఎకరాలు. 30 ఎకరాల స్థలము దేవుని మందిరము. అందమైన మందిరము. ఇంత సౌందర్యంగా, ఇంత బాగుంటుంది అని నేను అనుకోలేదు. కానీ నా దేవుడు ప్రజలారా, ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణము, ఈ పరిస్థితి, ఈ స్థితిగతులు ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలా అంటే చాలా మైమరచిపోయాను. అంతేకాదు, ఒక పక్క సంతోషంతో దేవుని స్తుతించాను. దేవునికి స్తోత్రాలు, వందనాలు. ప్రియ దేవుని ప్రజలారా, 30 ఎకరాల విస్తీర్ణంలో దేవుని మందిరము. ఒకవైపు ప్రార్థన తోట, మామిడి తోట ఉంటుంది. దేవుని మందిరము, దేవుని మందిరానికి ముందు ప్రార్థన తోట, మామిడి తోట ఉంటుందండి. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. నా దేవుని ప్రజలారా, అసలు నేను మా ప్రాంతం నుండి సూర్యాపేటకు వెళ్ళి అక్కడ బైక్ పార్కింగ్ చేసేసి అక్కడ నుండి వరంగల్ బస్ ఎక్కానండి. అక్కడ నుండి వరంగల్ బస్ స్టాండ్లో దిగేసి తర్వాత కాజీపేటకు అక్కడికి వెళ్ళాను. అక్కడ బస్సు దిగేసి తర్వాత మళ్ళీ ఒక టాటా ఏసీ ఎక్కేసి ఈ క్రీస్తు జ్యోతు ప్రార్థన మందిరానికి నేను వెళ్ళానండి. ఎంత అంటే చాలా బాగుంది. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు కాస్త నాకు బస్సు, కార్ అంటే నాకు కొద్దిగా ఇబ్బంది పడదు చాలా. ఎందుకో మొత్తం తిప్పేసినట్టు అయిపోయి మొత్తం వాంతులు అయిపోతాయి. కానీ నా దేవుడు ప్రజలారా, ఎంత ప్రయాస, ఎంత ఇబ్బంది పడడానికైనా సిద్ధపడి నేను దేవుని మందిరము, దేవుని ప్రజలు చూడాలి, దేవుని గణపరచాలి. చాలామంది చూడలేని ప్రజలు ఉంటారు, వారు చూడాలి ఖచ్చితంగా. దేవుని ప్రజలకు దేవుని శక్తి, దేవుని బలం అంటే ఏంటో తెలియాలి. కనుక నా దేవుడి ప్రజలారా, అందమైన దేవుని మందిరాలు చూపించాలన్నటువంటి మంచి సంకల్పంతో, దృఢమైన ఆలోచనతో ప్రార్థన చేసుకొని బయలుదేరానండి. మా ప్రాంతం నుండి నేను ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది, చాలా వేదన, ఎంతో ప్రయాసతో ఇక్కడికి రావడం జరిగింది. నా దేవుడి ప్రజలారా, మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు లైక్ చేయండి, గట్టిగా ఒక లైక్ చేయండి అంతే. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ ఆల్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు ఏం చక్క శుభ్రంగా అందమైన దేవుని మందిరాలు చూడొచ్చు. అదే కాదండి నా దేవుని ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్లో, ప్రభు మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వ్యర్థమైన వీడియోలు, వ్యర్థమైన పోస్టులు ఉండవు. మేము పెట్టే ప్రతి పోస్టు దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహిమకరంగా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలోనే ఉంటుంది. పెట్టే మెసేజ్లైనా, వాక్యాలైనా, పాటలైనా, ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. అదే కాదు, మా ప్రభు మినిస్ట్రీస్ ఛానల్లో, ప్రభు మినిస్ట్రీస్ నుండి
విడుదలైనటువంటి 3 పాటలు, అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయండి. బలవంతుడైన దేవ ఒక సాంగు, తర్వాత వెలుగైన యేసయ్య వెలిగించినావయ్య అదొక సాంగు, తర్వాత నీవే నా రక్షణ ఆధారం అనే సాంగ్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీరు ఆ పాటలు వింటే అద్భుతంగా మిమ్మల్ని మీరు మర్చిపోతారు, ప్రభుని స్తుతిస్తారు. శ్రమలు, బాధలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, నష్టాలు, దరిద్రత, వేదన, బాధలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి పాట అండి. మా స్నేహితుడు, మా ప్రాణ స్నేహితుడు, మా దైవజనుడు, మా ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి పాస్టర్ ప్రకాష్ కుమార్ గారు ఆ పాటల్ని రాయడం, పాడటం జరిగింది. చాలా అంటే చాలా బాగుంటాయి. మా ఛానల్లో ఆ సాంగ్స్ ఉంటాయి, మీరు చూడండి. నా దేవుడి ప్రజలారా, అదే కాదు మా ఛానల్ని అనేకులకు మీరు తప్పకుండా మీరు షేర్ చేయండి. మీకు ఏదైనా సమస్యలు, ఇబ్బందులు, ఏదైనా బాధలు, వేదనలు ఉంటే తప్పకుండా మీరు నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అదే కాదు, మీతో నేను మాట్లాడతాను. మీకు ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా మీరు మాతో పంచుకోవచ్చు. మీ సమస్యలు, మీ ఇబ్బందులు, మీ కన్నీళ్ళు, మీ వ్యాధులు, మీ బాధలు, మీ రోగములు, మీ దరిద్రత, మీ నష్టాలు, అవి ఏ సమస్యలైనా సరే చెప్పుకోవడానికి దేవుడు, వినడానికి దేవుడు ఉన్నాడు. చెప్పుకోవడానికి ఒక సేవకునిగా నేనున్నాను. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి. ఎందుకంటే ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, దరిద్రత, వ్యాధి, బాధలు. యేసుప్రభు అంటే ఎవరో మా వంశంలో తెలియదు. ఏదో యేసుప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు అని మాత్రమే మాకు తెలుసు. కానీ నా దేవుని ప్రజలారా, మా కుటుంబంలో మా తండ్రి గారు, తర్వాత మా పెద్దన్నయ్య, తర్వాత మా రెండో అన్నయ్య, తర్వాత మా అమ్మగారు, నలుగురు చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో శోధనలు, కన్నీళ్ళు, దరిద్రత, సమస్యలు, ఇబ్బందులు, ఇటు పెళ్లి కాక, సంబంధాలు కుదరక, ఏ పని చేసిన నష్టం, ఏ పని చేసిన దరిద్రత, కన్నీళ్ళు, వేదన, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కారుంటే కారు పోయి లోయల పడిపోవడం, ఆటోలు ఉంటే ఆటోలు పోయి యాక్సిడెంట్ కావడం, నష్టాలు, ఏ పని చేసినా ఇబ్బందులు, దరిద్రత, వేదన, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ లేని పరిస్థితులలో యేసు ప్రభు గురించి నా ప్రాణ స్నేహితుడు, చెప్పాను కదా ఇందాక, పాటలు పాడి రాసినటువంటి దైవజనుడు, ఈరోజు దేవుని సేవలో బహుబలంగా గొప్పగా వాడబడుతున్నటువంటి మా ప్రాణ స్నేహితుడు, ఆత్మీయ తండ్రి గారు రాసినటువంటి పాటలు ఉన్నాయి, మీరు వినండి, చాలా బాగుంటుంది. అతడు యేసు ప్రభు గురించి అనుకోని సందర్భాలలో, కొన్ని పరిస్థితుల వలన ఆ స్నేహితుడిది వేరే ఊరు, మాదొక వేరే ఊరు, వేరే ప్రాంతం అయినా సరే దేవుడు తనతో స్నేహం చేయడానికి నాకు కృపనిచ్చాడు. మేము ఒక స్నేహితులుగా పరిచయమైనప్పటి నుండి, మా స్నేహం ప్రారంభమైనప్పటి నుండి ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంతో గొప్పగా చెప్పేవాడు. అప్పుడు అతను చెప్పినప్పుడు మా అమ్మ, నాన్న, సహోదరులు, అన్నదమ్ములు, మా అమ్మ వీళ్ళందరూ బ్రతికే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఏదో అమెరికా వాళ్ళ దేవుడు అని మాత్రమే తెలుసు. ఆ ప్రార్థన విధానం, పాటలు ఇవంటే ఏమీ కూడా నాకు తెలియదు. అయితే నా దేవుని ప్రజలారా, ఎన్నోసార్లు దేవుని గురించి, దేవుని శక్తి గురించి, ఆయన సృష్టికర్త, మనుషులను సృజించిన దేవుడు, ఆయన నమ్మితే నిత్య జీవం ఉంటుంది, పరలోకం ఉంటుందని ఎన్నెన్నో విషయాలు చెప్పేవాడు. కానీ అవి నాకు ఎక్కేవి కావు. నేనైతే అతడు ఎన్నిసార్లు దేవుని గురించి చెప్పినా, ఎన్నిసార్లు సువార్తను ప్రకటించినా నేను అతని మాటలు వినేవాడిని. కానీ విన్నట్టు విని పక్కన పెట్టేసేవాడిని, వదిలేసేవాడిని. కానీ స్నేహాన్ని మాత్రం కంటిన్యూగా కొనసాగించేవాడిని. నా దేవుని ప్రజలారా, అలా దేవుని గురించి చెబుతున్నాడు, నేను వినకుండా ఉండేవాడిని. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మా తండ్రి గారిని ప్రాణ స్నేహితుడే నడి రోడ్డు మీద తనతో పాటు ఒక 10 మంది నరికి చంపేశారు. ఆ తర్వాత మా పెద్దన్నయ్య బైక్ మీద వెళ్తూ తన స్నేహితుడు వెళ్తూ లారీ కింద పడి తను చనిపోయాడు. తర్వాత మా రెండో అన్న బావి దగ్గరికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసి తను ఆరోగ్యం ఎలాగో అవుతుందో ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్పేసి తను చనిపోయాడు. ఆ తర్వాత మా అమ్మగారు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత శుభ్రంగా అన్నం తిన్నది. ఉదయం, బిడ్డ నాకు ఆరోగ్యం ఎలాగో అవుతుందమ్మా, మంచమే పడుకుంటానని చెప్పింది. ఉదయం ఎన్నలేంది మంచం వేయమంటుంది ఏంది మా అమ్మని. మా అక్కగారు మంచం వేసింది, మంచంలో పడుకున్నట్టే చనిపోయిందండి. మా తండ్రి గారు చనిపోయాడు, పెద్దన్నయ్య చనిపోయాడు, రెండోన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది. 6 నెలలకు ఇద్దరు, 6 నెలల్లో ఇద్దరు, ఇలా మా కుటుంబంలో 4 చనిపోయారు. ఆ తర్వాత మా వదిన కూడా చనిపోయింది. అయితే నా దేవుడి ప్రజలారా, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను దేవుని గురించి ఎంత చెప్పినా వినేవాడిని కాదు. కానీ నా జీవితంలో అమ్మ, నాన్న, అన్నయ్య వీళ్ళందరూ అన్నదమ్ములు ఎప్పుడైతే వీళ్ళు చనిపోయారో, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ లేని పరిస్థితులు, ఎన్నో సంబంధాలు ఫెయిల్ అయిపోయాయి, ఎన్నో నష్టాలు, దరిద్రత, వేదనలు, శాంతి, సమాధానం, ఎక్కడికి వెళ్ళిన నిందలు, అవమానాలు, ఇంట్లో తెలియగల వాళ్ళందరూ చనిపోయారు. ఏదో
ఈ పిల్లగాడు తిక్కోలోడు ఏదో పిచ్చోళ్ళగా ఉన్నాడు, ఏదో పని అంటూ చేసుకుంటున్నాడు, ఇతడు బాగుపడతాడా, ఇతడు బట్ట కడతాడా, ఇతడు పెళ్ళి అవుతుందా, ఇతనికి ఎవడు పిల్లని ఇస్తారని ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఏదన్నా మ్యారేజ్లకు వెళ్ళినా ఎదురుగానే మాట్లాడేవారండి. ఎదురుగా మాట్లాడి చాలా మానసికంగా నిందించి అవమానించి రకరకాలుగా మాట్లాడేవారు. నిజంగా నా దేవుడి ప్రజలారా, మనుషులు ఇలా ఉంటారా అని అప్పుడు నాకు తెలిసిందండి. అప్పుడు తెలిసింది. కానీ నేను సరేలే ఎన్నో అవన్నీ భరించుకుంటూ అంటే అన్నారులే అంటూ అవన్నీ వదిలేస్తూ దులుపుకుంటూ వెళ్ళేవాడిని. కానీ నా దేవుడి ప్రజలారా, నా జీవితంలో ఎన్నో కోల్పోయి లక్షల కొలది అప్పుల మీద పడి సమస్యలు పడి కోర్టుల పాలు కేసుల పాలు అయిపోయి సమస్తమును కోల్పోయి ఉరుములొచ్చి మీద పడి పిడుగులొచ్చి మీద పడి చనిపోవాలని సాయితాన్ని ప్రేరేపించి ఉరేసుకోవాలని ప్రేరేపించి రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి చచ్చిపోమని 5 లీటర్ల కిరోసిన్ పోసుకున్నాను. దేవుడు ఆ దీపాన్ని వచ్చి చల్లార్చాడు. ఇలా నా జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు చేసి దేవుడు నాతో మాట్లాడి దేవుడు నాతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడాడు. నా దేవుడు ప్రజలారా సేవకుల ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నేను దేవుని మాటను విననటువంటి వ్యక్తిని. కానీ సమస్తమును కోల్పోయి అన్ని నష్టపోయి శాంతి సమాధానం నెమ్మది లేని పరిస్థితులలో చివరికి నేను ఇష్టపడ్డటువంటి వ్యక్తులు, ప్రేమించిన వ్యక్తులు కూడా నన్ను మోసం చేసి వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అదే కాదు నా దేవుడు ప్రజలారా, నేను ఏ వస్తువును ఇష్టపడ్డా అది యాక్సిడెంట్ కావడం, దెబ్బలు తగలడం, లారీల కింద పడడం, లోయలలో పడడం, కోళ్ళ ఫామ్ వేస్తే కోళ్ళు చచ్చిపోయాయి, గొర్రెలు చెడ్డిస్తే గొర్రెలు, చేపల చెరువేస్తే చేపలన్నీ మాయమైపోయాయి, బోర్లు వేస్తే అన్ని నష్టాలు, పిడుగులు వచ్చి మీద పడడం, ఎన్నో 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 సమాధానం లేని పరిస్థితులలో అప్పుడు నా స్నేహితుడు చెప్తే నేను వినలేదు. కానీ తీరా దేవుడే దిగి వచ్చి నాతో మాట్లాడి నన్ను బలపరిచి రాబోయే దినాలలో నిన్ను వాడుకుంటాను, అనేకులు నశించిపోతున్నారు, నువ్వు నా సేవ చేయాలని చెప్పినా కానీ నేను వినకుండా దేవుని మాటను తృణీకరించి విడిచిపెట్టినప్పుడు ఆ నష్టాలు, దరిద్రత, కన్నీలు, వేదన, బాధలు నేను నా జీవితంలో అనుభవించాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే సమస్తమును అన్ని కోల్పోయాను, ప్రేమించిన వ్యక్తులను, ఇష్టపడ్డ బైకు, కారు, ఆటో అన్ని కోల్పోయి నష్టాలు, లక్షల కొలది అప్పులు మీద పడిన తర్వాత అప్పుడు నేను దేవునికి లొంగిపోయి నేను ఆయన నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నానంటే, రోజు మా తండ్రి గారు దేవుళ్ళు దేవతలు గుళ్ళు గోపురాలు కట్టించి కుల పెద్దగా ఉండి విడిపోయిన భార్య భర్తల్ని కలిపేవాడు. ఆ బీద ప్రజలను హాస్పిటల్కి తీసుకెళ్ళి వారికి ప్రజలకు సేవ చేసేవాడు. చక్కగా వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యక్తికి ఈ రాజకీయం అనే పిచ్చిని తగిలిచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఈ రాజకీయ గొడవల కక్షల వలన ప్రాణ స్నేహితుడు తనతో పాటు కొంతమంది అనుచరులు కలిసి చంపడం జరిగిందండి. చూడండి నా దేవుడు ప్రజలారా, నా జీవితంలో నేను ఇంతమందిని కోల్పోయిన తర్వాత నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాను. కానీ ఆలోపే దేవుడు నాతో మాట్లాడటం, ఇవన్నీ జరిగించడం, జరగబోయే ముందు విషయాలు చెప్పడం, నన్ను ఆదరించడం, నన్ను ఓదార్చడం, ధైర్యపరచడం, నీకు నేనున్నానని ఆయన వాగ్దానం ఇవ్వడం నా జీవితంలో జరిగిందండి. నా దేవుని ప్రజలారా, దేవుళ్ళు దేవతలు పచ్చి హిందువులం, యేసుప్రభు ఎవరో తెలియదు, అమెరికా వాళ్ళ దేవుడు అనే విషయం మాత్రమే తెలిసినటువంటి నా జీవితంలో ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ నన్ను వెతుక్కుంటూ వచ్చి నేను మారేంత వరకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు పాపం వైపు నన్ను పరిగెత్తనివ్వాలి. ప్రేమించిన వ్యక్తి కొరకు చనిపోవాలనుకున్నాను, కానీ దేవుడు నన్ను కాపాడాడు. శాంతి సమాధానం నిందించబడి, అవమానించబడి, తృణీకరించబడిన మనుషులు ఎదుట ప్రభు నన్ను నిలవబెట్టి ఈరోజు ఈ అందమైన వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడానికి దేవుడు చూడండి నాకు ఎంత కృపను, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. కేవలం దేవుడి కృప, నా ప్రాణ స్నేహితుని ప్రార్థన. నా దేవుడి ప్రజలారా, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడే లేకుంటే నేను లేను, మీరు లేను. నా దేవుని ప్రజలారా, అలా నేను దేవునికి లొంగిపోయిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాను. దేవుడు నన్ను సేవలో బహుబలంగా వాడుకుంటున్నాడు. రకరకాల సమస్యలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, వ్యాధులు, రోగముల చేత డాక్టర్లు బ్రతకనటువంటి వ్యక్తులకు కూడా ప్రార్థన చేసి దేవుడు బ్రతికించాడు. కన్నీళ్ళు, సమస్యలు, దరిద్రతలు, ఇబ్బందుల చేత ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థించినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు, 1, 2 కాదండి, చాలా అద్భుతాలు చేశాడు. నా జీవితమే పెద్ద అద్భుతమైనటువంటి సాక్ష్యము. నా సాక్ష్యమును కొన్ని దినాల తర్వాత ఫుల్ సాక్ష్యాన్ని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను. మరి తప్పకుండా మీరు చూడండి. నా దేవుడి ప్రజలారా, నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు వీడియోలు తీస్తున్నాను, ఎందుకు ఈ విషయం మొత్తం నేను చెప్తున్నానంటే,
నశించిపోయే ఆత్మలను రక్షించడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మల భారం కలిగి సేవ చేయడానికి అనేకులు యవనస్తురాలు ఈరోజు తప్పిపోతున్నారు. దేవుని పిలుపు సేవ భారం కలిగి మీలో ఎవరైనా ఉంటే, దేవుడు పిలిచిన ఆయన మాట వినకుండా ఇప్పటి వరకు మీరు ఎన్నో కోల్పోయి నష్టపోయి దేవునికి దూరం అయిపోయి నేనేం చేయలేనని మీరు అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి, మేము మీతో మాట్లాడతాం. అదే కాదండి, నా దేవుడి ప్రజలారా, సంఘాలు కట్టుకుంటూ నమ్మకమైన సేవకులను ఆ సేవలో పెట్టుకుంటూ సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోవడం నా బాధ్యత. ఆ సేవకులను గమనించుకుంటూ వారి యోగక్షేమాలు చూసుకుంటూ వెళ్ళిపోవడం నా బాధ్యత. దేవుడు నాకు అప్పగించిన పని అది. కనుక నా దేవుడి ప్రజలారా, నిజంగా మీకు దేవుని పిలుపు దర్శనం ఉండి మీరు సేవ చేయాలి, నేను ఒక్కడిగా చేయలేను అనుకుంటే మీరు మాతో పాటు కలిసి ప్రభు మినిస్ట్రీస్లో మీరు సేవ చేయొచ్చు. భోజనం విషయంలో, తిండి విషయంలో, ఇవన్నిటి విషయంలో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సమస్తమును చేయగలిగిన దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, చనిపోయిన చిన్నదాన్ని బ్రతికించిన దేవుడు, విధవరాలి కుమారుని పాడ మీద మోసుకుంటూ వెళ్తున్నప్పుడు బ్రతికించిన దేవుడు, లాజరును బ్రతికించిన దేవుడు, సింహాల నోర్లను మూసిన దేవుడు, అగ్నిగుండాల నుండి తప్పించినటువంటి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. చాలామంది దేవుని నమ్మినటువంటి ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, నా జీవితంలో అద్భుతాలు జరగలేదు, స్వస్థతలు జరగలేదు, నాకు ఏ మేలు జరగలేదు, నా పిల్లల బ్రతుకులు అలాగనే ఉన్నాయి, నా కుమార్తెల జీవితాలు అలాగనే ఉన్నాయి, నా జీవితం ఇలాగనే ఉంది అని శాంతి సమాధానం నెమ్మది లేక, భారమును దేవుని మీద వేయలేక, లోకాన్ని విడిచిపెట్టలేక, పాపాన్ని జయించలేక అనేకులు సతమతం అవుతున్నటువంటి దేవుని ప్రజలు అనేకులు ఉన్నారు. నా దేవుని ప్రజలారా, మీరు బాధపడకండి. మీకోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి బలియాగమై పునరుత్థానుడై తిరిగి లేచిన యేసు ప్రభు ఉన్నాడు. అనేకులను ఆదరించి బలపరిచి ఓదార్చి దేవుని ప్రేమను చూపించడానికి ఒక సేవకునిగా దేవుడు నన్ను పిలిచాడు. నిజంగా నేను చెప్తున్నానండి, ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను ఆయన సేవకు పిలిచాడండి. నా దేవుడి ప్రజలారా, మీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీరు చచ్చిపోకండి. చాలామంది చచ్చిపోతున్నారు. చాలామంది చనిపోయి దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. నేనంటాను, మీరు చచ్చిపోయి కాదు మీరు సాధించాల్సింది, బ్రతుకుని మీరు సాధించాలి. నా దేవుడు నాకు ఇది చేశాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కట్టాడు, నా పిల్లల్ని దీవించాడు. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? మనుషులు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చాలామంది చచ్చిపోతున్నారు. చాలా ప్రాంతాలకు నేను చూసినప్పుడు అక్కడక్కడ ఈ మాటలు నేను విన్నాను కనుక చెప్తున్నాను. మీకు సమస్యలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, మీకు ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా సరే, మీకు ఎన్ని బాధలు ఉన్నా, నీ భర్త నిన్ను వదిలేసిన, నీ భార్య నిన్ను వదిలేసిన, నీ పిల్లలు నిన్ను వదిలేసిన, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి నిన్ను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకో తెలుసా? అంతా నా మంచికే జరిగిందని నువ్వు అనుకోవాలి. దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాం అనుకోవాలి. నిన్ను వదిలేసి, నిన్ను మోసం చేసి వదిలిపెట్టి విడిచి వెళ్ళిన వారిని గురించి మీరు బాధపడాల్సిన అవసరం ఏంటండి? బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కనుక నా దేవుడు ప్రజలారా, ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి, దేవుని ప్రేమించండి, దేవుని ఆరాధించండి. మీకు ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు ఉన్నా సరే, చచ్చిపోవాలనే ఆలోచన మీ మనసులో కూడా రానివ్వకండి. మీకు అలాంటి ఆలోచన వస్తుందంటే మీకు సైతాను పట్టిందని అర్థం, సాతానుడు మీలో ఉన్నాడు అని అర్థం. నా దేవుడు ప్రజలారా, దేవుని ప్రజలు ఎలాంటి బాధలు, ఎలాంటి వ్యాధులు, ఎలాంటి రోగములు, ఎలాంటి కన్నీళ్ళు, ఎలాంటి నష్టాలు, ఎలాంటి దరిద్రత, ఎలాంటి వేదన, బాధలు ఉన్నా సరే నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. ఈరోజున్న బాధ, ఈరోజున్న వేదన, ఈరోజున్న దుఃఖం, ఈరోజున్న కన్నీళ్ళు, ఈరోజున్న నష్టాలు, ఈరోజున్న దరిద్రత, ఈరోజున్న అవమానము రేపు నాకు ఉండదు అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రేపు నాకు ఉండదు అని మీరు గట్టిగా, స్థిరంగా, దృఢంగా, బలమైన విశ్వాసంతో మీరు ఉండాలండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పినటువంటి దేవుని వాక్కు అబద్ధము కాదు కదా. ఒక మాట, ఒక వచనము కూడా బైబిల్లో నుండి, ఒక వచనము కూడా, ఒక పొల్లైనను సున్నైనను తప్పు కాదండి. అలాంటప్పుడు నీ జీవితంలో దేవుడు మీకు ఎలా అన్యాయం చేస్తాడు, మిమ్మల్ని ఎలా వదిలేస్తాడు, మిమ్మల్ని ఎలా విడిచిపెడతాడు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు. మనం అనుకుంటాం, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు అంతా, నా జీవితం అంతా అయిపోయింది, నేను ఎందుకు బ్రతకడం, ఉరేసుకుంటా, చచ్చిపోతా, రైలు పట్టాల దగ్గరికి వెళ్తా, ఆత్మహత్య చేసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏదో పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచిస్తుంటారు. 2 చేతులు జోడించి ఒక సేవకునిగా నేను చెప్తానండి, ఒకప్పుడు ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, శాంతి సమాధానం నెమ్మది లేని బ్రతుకు. ఈరోజు దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి లైఫ్ని ఇచ్చాడు, నాకు వివాహం జరిగింది, చక్కని కుమారుని ఇచ్చాడు. దేవుడు సేవలో వాడుకుంటున్నాడు. మిమ్మల్ని ఎందుకు వాడుకోడు? దేవుడు మిమ్మల్ని ఎందుకు దీవించడు? మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు? ఆయన ఏమైనా అన్యాయస్తుడైన దేవుడా? నీ తండ్రి నిన్ను విడిచిన,
మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిన, మీ బంధువులు మిమ్మల్ని విడిచిపెట్టిన, మీ ఆత్మీయులు మిమ్మల్ని విడిచిపెట్టినా, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అబ్బాయి స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. అన్యాయస్తుడైన దేవుడు కాడు. నిశ్చయంగా నా దేవుడు మీకు న్యాయమే జరిగిస్తాడు. వాస్తవంగా నేను ఏదో చెప్పాలనుకున్నాను, ఈ మందిరం గురించి, మందిరం ఒక ప్రత్యేకత మీకు చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకో నాకు తెలియకుండానే ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీతో మాట్లాడడం జరిగింది, కానీ కావాలని నేనే మాత్రం చెప్పడం అయితే లేదు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రియ దేవునికి స్తోత్రం. నా దేవుడు ప్రజలారు, ఇప్పటివరకు నా సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా. ఆ రోజు నేను కూడా చచ్చిపోతే, ఆ రోజు నేను కూడా ఆత్మహత్య చేసుకుంటే, ఆ రోజు నేను అలా ఉంటే ఈరోజు ఈ అందమైన దేవుని మందిరాన్ని మీకు నేను చూపించేవాడినా, ఒక పెళ్లి చేసుకునేవాడినా, ఒక కుమారునికి జన్మనిచ్చేవాడినా. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో వాడబడుతున్నాను, దేవుని సేవలో వాడబడుతున్నాను. దేవుడు కోయ ప్రాంతాలకు, రకరకాల ప్రాంతాలకు నన్ను వాడుకుంటున్నాడు, ఎక్కడికెక్కడికో నన్ను తీసుకెళ్తున్నాడు. నా దేవుడి ప్రజలారు, అదే రోజు నేను నా జీవితాన్ని ముగించుకుంటే ఈరోజు నా పరిస్థితి ఏంటి? ఈరోజు మీతో మాట్లాడేవాడిని కాదు. నిజంగా నేను బ్రతుకున్నానంటే కేవలం నా దేవుడి కృప, నా ప్రాణ స్నేహితుడి ప్రార్థన, మా అక్కగారి ప్రార్థన. ఈరోజు మీ ముందు నేను ఇలా ఉన్నాను. మీరు నా దేవుడి ప్రజలారా, ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా. ఈ అందమైన మందిరం, ఈ అందమైన సేవ, ఈ 30 ఎకరాల దేవుని మందిరం, ఈ ప్రార్థన తోట వెనక ఇద్దరు దైవ సేవకుల కన్నీరు, వేదన, దేవుని చిత్తం, దేవుని ఆలోచన ఒకటి ఉన్నది అన్న విషయం మీరు మర్చిపోకూడదు. అక్కడికి వెళ్ళి నేను ఆ దైవ సేవకుని సాక్ష్యం నేను చూసినప్పుడు ఎంతగానో వేధించాను. ఇద్దరు స్నేహితులు పాలయ్య గారు, ప్రకాశయ్య గారు. దేవుని పాలయ్య గారు, ప్రకాశయ్య గారు వీరిని సేవకు పిలిచినప్పుడు వీళ్ళు స్నేహితులుగా కలిసి ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినటువంటి ఈ అందమైన మందిరం వెనుక వీరి కన్నీటి వేదన, ఉపవాస ప్రార్థన, ఎంతో వేదన, దేవునికి సమర్పించుకొని పెళ్లి చేసుకోకుండా దేవునికి సమర్పించుకొని వీరు ఒక మర్రి చెట్టు కింద అండి, మర్రి చెట్టు కింద కొన్ని సంవత్సరాలు వేదనతో, కన్నీటితో, ఉపవాసంతో ఈ ప్రాంతం కొరకు అనేకులు వ్యభిచారులు, త్రాగుబోతులు, దొంగలు, మాంత్రికులు, రకరకాల విగ్రహారాధికులు అనేకులు మారాలని వీరు కన్నీటితో, వేదనతో, వీళ్ళు ఎంతో భారంతో మహావేదనతో నా దేవుని ప్రజలారా వీళ్ళు ప్రార్థన చేశారు. ఈరోజు వారు తీసుకున్న నిర్ణయం, సమర్పణ, పవిత్రమైన జీవితం, యథార్థ హృదయం దేవునికి నచ్చి వారి కన్నీళ్లను, వారి వేదనను, వారు చేస్తున్న ఉపవాస ప్రార్థనను చూస్తున్నటువంటి దేవుడు పరలోకం నుండి దిగివచ్చి నా దేవుడి ప్రజలారా వారిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంచెలంచెలుగా ఇద్దరితో ప్రారంభమైన దేవుని పరిచర్య ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది. నా దేవుని ప్రజలారా, ఈ మందిరం ఒక కాస్ట్ ఎంత మీకు తెలుసా? ఈ మందిరం కట్టడానికి ఎన్ని లక్షలు ఖర్చు అయినాయో తెలుసా? నా దేవుడు ప్రజలారా, అక్షరాల ఈ మందిరం మొత్తం కట్టడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అక్షరాల 200 కోట్లు. అందమైన మందిరం కట్టడానికి వాడినటువంటి ప్రతి మెటీరియల్ వేరే దేశాల నుండి తీసుకొచ్చారన్న విషయం మీకు తెలుసా? చూడండి, ఒకప్పుడు వారికి నిలవ నీడ లేదు, కనీసం ఒక కమ్మల కొట్టం లేదు, ఒక పందిరి లేదు. ఓన్లీ మర్రి చెట్టు కింద సేవను ప్రారంభించినటువంటి ఆ దేవుని సేవకులను ఈరోజు దేవుడు చూసి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రపంచ దేశాలలో వాడబడులాగున, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలిసేలాగున, అదే కాదండి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద అందమైన దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు వారికి కృపనిచ్చారు. ఇదంతా దేవుని కృప కాదంటారా? ఎంత బాగుంది చూడండి. ఆ లైటింగ్స్ అయినా అవన్నీ వేరే దేశాల నుండి తెచ్చారండి. ఆ దేవుడి ప్రజలారు, ఇప్పటివరకు మీరు మందిరం మొత్తము మీరు బయట నుండే చూశారు, అంతే. మీరు బయట నుండే చూశారు. ఇది మేను ద్వారపు బంధము లోనికి వెళ్ళడానికి ఇది దారి. ఇప్పటివరకు మీరు బయట నుండే చూశారు, కానీ ఇప్పుడు చూడండి, లోన చాలా అందంగా, సౌందర్యంగా చాలా బాగుంటుంది. నా దేవుని ప్రజలారైనా అక్కడికి వెళ్ళి చూసి ప్రార్థన చేసుకొని ఈ వీడియో తీస్తున్నంతసేపు నిజంగా నేను అనుకున్నాను, దేవా, ఈ మందిరమే ఇంత అందంగా, ఇంత సౌందర్యంగా ఉంటే, అసలు మనుషుల చేత కట్టబడిన ఈ మందిరం ఇంత సౌందర్యంగా ఉంటే, ప్రభువా, మా కొరకు నీవు నిర్మించే ఆ పరలోకం ఎలా ఉంటుంది ప్రభువా, ఎంత అందంగా ఉంటుంది ప్రభువా అని నా దేవుడి ప్రజలారా నేను మైమర్చిపోయాను, దేవుని స్తుతించాను. నిజంగా మీరు ఒకసారి ఊహించుకోండి, మనుషులు కట్టిన ఈ మందిరమే, మనుషుల చేత నిర్మించబడిన ఈ మందిరం అంటే దేవుని ఆలోచన, దేవుని చిత్తము, కానీ కట్టింది మనుషులే కదా. అయితే నా దేవుడి ప్రజలారా, ఇదే ఇంత అందంగా, ఇంత సౌందర్యంగా ఉంటే
ఇసుక, కంకర, రాళ్ళు, రప్పలు, సిమెంటు, ఇసుక, కంకర, రకరకాల మెటీరియల్ కలిపి చేసినటువంటి కట్టినటువంటి ఈ మందిరం ఇంత అందంగా ఉంటే పరలోకము వజ్రాలు, వైడూర్యాలు, వెండి, బంగారాలతో కట్టేటువంటి దేవుని మందిరం ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. చూడండి, నా దేవుడి ప్రజలారా, లోనికి వెళ్ళేస్తే అసలు చాలా అంటే చాలా ఎంత బాగుందంటే అసలు మాటల్లో నేను చెప్పలేనండి. చూడండి, ఎంత పైన హాలు, కింద హాలు, చాలా అంటే చాలా 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 బాగుంది. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారండి, పెద్ద ఫ్యాన్లు పెట్టేశారు. ఇది చూడండి, దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజలు ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా ఎత్తు, చాలా హైటు, చాలా బాగుందండి. మీకు స్పష్టంగా అర్థం కావాలని ప్రతి బిట్టు వదిలిపెట్టకుండా, మీరు అనుకోవచ్చు ఇంత పెద్దగా 29 నిమిషాలు అవసరమా పాస్టర్ గారు ఈ వీడియో అని మీరు అనుకోవచ్చు. నా దేవుడి ప్రజలారా, నేను అంటాను, 30 ఎకరాల స్థలంలో నిర్మించబడినటువంటి దేవుని మందిరాన్ని ఒక 30 నిమిషాలు మనం చూడలేమా? ఖచ్చితంగా మనం చూడగలం. అందుకని ఇంకోటి ఏంటంటే, ప్రతిదీ మీరు చూడాలి. చాలామంది అక్కడికి వెళ్ళి చూడలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటున్నారు కదా, పాస్టర్ గారు మేము దగ్గరికి వెళ్ళి చూసినట్టే, మీరు ఒక కళ్ళకు కట్టినట్టే మీరు చూపించారయ్యా, నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పారు. అంటే నేను అంటాను, నా దేవుడు ప్రజలారా, ఏదో దులుపుకొని పోవడం కాదు, ప్రతిదీ మీకు తెలియాలి. నేను చూపించింది మీరు ఎక్కడికి వెళ్తే అదే ఉంటుంది. అక్కడ ఉన్నదే నేను తీశాను కనుక ఏ ఒక్క బిట్టును విడిచిపెట్టకుండా ప్రతిదీ మీ కొరకు నేను చాలా స్పష్టంగా, నీట్గా, నిదానంగా తీశాను. లేకుంటే ఏముంది దేవుని ప్రజలారా, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక 15 నిమిషాల్లో కట్ చేస్తే ఏమర్థమవుతుంది? అంత పెద్ద మందిరం, అంత పెద్ద దేవుని ఆలయం, విస్తారమైన ప్రజలు వస్తున్నారు. నేను ఖాళీ ప్లేస్లో వెళ్తాను. ఆ శుక్ర, శని, ఆదివారం వెళ్తే అక్కడ చాలామంది ప్రజలు ఉంటారు. ప్రజలు ఉన్నప్పుడు దేవుని మందిరం తీయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రతి బిట్టును మీరు కళ్ళతో చూడలేరు కనుకనే, నా దేవుడు ప్రజలారా, ప్రజలు లేనప్పుడే నేను వెళ్తాను. ఏ మందిరానికి వెళ్ళి స్పష్టంగా మీరు తీస్తాను. మీరు ఇప్పటివరకు మీరు చూశారు. నిజంగా నా దేవుడు ప్రజలారా, ఈ మందిరాన్ని చూస్తే మీకు ఏమనిపించింది? ఇది ఎలా ఉంది? మీకు ఎలా ఉంది? మీ మనసులో ఏమనిపించింది? తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాము. అదే కాదు, నా దేవుడు ప్రజలారా, ఎవరైనా మీరు ఇప్పటివరకు వెళ్ళకుంటే ఒకసారి వెళ్ళేసి చూసి, దేవుని మందిరానికి వెళ్ళి చూసి రండి. అక్కడికి వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి, దైవజనులను కలవండి, అభిషేకించబడిన దైవ సేవకులు కలిసి ప్రార్థన చేయించుకోండి, దేవుని సన్నిధిలో కానుక ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను, మీ పరిచర్యలను ఖచ్చితంగా దీవిస్తాడు. సమర్పించుకున్నటువంటి దైవ సేవకురాలు అక్కడ ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు. మీరు చూడండి, అక్కడ ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలామంది వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నా దేవుని ప్రజలారా, నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి కనులతో, నాకు ఇచ్చిన చేతులతో, నాకు ఇచ్చినటువంటి కాళ్ళతో దేవుని మందిరానికి ఎప్పుడు చూడాలని పరిగెత్తుకొని వెళ్ళాను. చాలా సంతోషించాను. చూడండి, ముందు నా దేవుడి ప్రజలారా, మీరు చూసారు అది మన మామిడి తోట, అలాగే ఉన్నటువంటి దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారి వెహికల్స్, ఇవన్నీ చాలా 30 ఎకరాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. నా దేవుడి ప్రజల, ఇది కొత్త మందిరం, పాత మందిరం కూడా ఇటువైపే ఉంది. అయితే నా దేవుని ప్రజలారా, ఇంకనూ దేవుడు వారి సంఘాలను, వారి పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలి. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయకుండా గట్టిగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకేం నష్టం కాదు. తప్పకుండా మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేకుల దగ్గరికి చేరుతుంది. అదే కాదు, నా దేవుడి ప్రజలారా, అనేకులకు షేర్ చేయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చూసి కామెంట్లో మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేయండి. మీరు ఏదైనా ఇబ్బందులు, సమస్యలు, కన్నీళ్ళ చేత బాధపడుతుంటే మీరేం బాధపడకండి. ఒక సేవకునిగా నేనున్నాను, ఏమనుకుంటారో అని అనుకోద్దండి. తప్పకుండా మీరు నా నెంబర్ని ఇక్కడ పెడుతున్నాను, మీరు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, చేస్తాను. అనేకుల కొరకు ప్రార్థించడం జరిగింది. దేవుడు అద్భుతంగా అనేకులను విడిపించాడు, స్వస్థపరిచాడు. మీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేయునుగాక.